డాక్టర్ గారు, నిజంగా అంటే టైటిల్ మనం పెట్టుకునేది కాన్సెప్ట్ ఏంటంటే మందులు లేకుండా ఐదర్ సర్జరీలు లేకుండా వచ్చినటువంటి వ్యాధులు తగ్గించుకోవచ్చా అనేది టాపిక్. అసలు ఇజ్ ఇట్ పాసిబుల్? ఇప్పుడు మీరు వ్యాధులు అని అంటున్నారు కదా, ఇప్పుడు సొసైటీలో ఉండేటువంటి వ్యాధుల పేర్లు చెప్పండి కొన్ని. జనరల్గా వ్యాధులు అంటే డయాబెటీస్ ఒకటి అనుకుంటారు, బీపీ ఒకటి, థైరాయిడ్, నీ పెయిన్స్, ఇంకా బాడీలో వచ్చేటువంటి ఏ పార్ట్కి సంబంధించి ఆ పెయిన్స్ ఉంటాయి. ఓకే, ఇది ఇప్పుడు మీకు బీపీ అన్నారు. బీపీ ఎందుకు వస్తుందండి? బ్లడ్ ప్రెషర్, ఓవర్ థింకింగ్ వల్ల, స్ట్రెస్ వల్ల, ఈవెన్ ఓవర్ వెయిట్ అయినా కానీ బీపీ పెరగచ్చు అని విన్నా. అది అవునో కాదో నాకు తెలియదు. సో మనం ఎక్కువ ఆలోచించడం, సరిగ్గా నిద్రపట్టకపోవడం, ఎక్సర్సైజ్ చేయకపోవడం, లేకపోతే స్ట్రెస్ ఎక్కువ గురి కావడం, టెన్షన్లు ఎక్కువ పెట్టుకోవడం, వీటి వల్ల బీపీ వచ్చింది. బీపీ అనేది జబ్బు అవుద్ది. అప్పుడు అది నువ్వు ఎక్కువ ఆలోచించావు, నువ్వు ఎక్కువ స్ట్రెస్ పెట్టుకున్నావు, నీ బాడీలో ఫ్యాట్ అనేది ఎక్కువ అవుతుంది, నీ హార్ట్ మీద ప్రెషర్ పడుతుంది, కాబట్టి బీపీ అనేది బాడీ పెంచి చూపిస్తుంది, బాబు నువ్వు తగ్గించుకోరా బాబు, నా మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది అని చెప్తుంది. ఇప్పుడు మీరు కూర్చున్నారు, ఇప్పుడు బీపీ ఏదో 110, 120 ఉంటుంది. మీరు అవసరం బస్సు పోతుందండి, పరిగెత్తి వెళ్ళాలి, పరిగెత్తి బస్సు క్యాచ్ చేయాలి. బస్సు క్యాచ్ చేస్తే బీపీ ఎంత ఉంటుంది తెలుసు? ఎక్కువ ఉంటుంది, 140, 150 వెళ్ళిపోద్ది. అంటే బీపీ అని ఇప్పుడు ఏం చెప్తారు జనాలు, 120/80 అంటారు బీపీ కదా. మరి 140 వస్తే కానీ టాబ్లెట్ ఇచ్చేస్తారు. అంటే 140 వస్తే ఏమవుద్ది, 130 వరకు వచ్చినా టాబ్లెట్లు. అవునవును, ఇప్పుడు 130, 140 వస్తే హార్ట్ అటాక్ వస్తుంది అని అర్థం. మరి ఎంతమంది మనం మాట్లాడుకున్న దాంట్లో పరిగెత్తులు బస్సు ఎక్కగా చచ్చిపోవాలి కదా కదా, 140, 150కి వెళ్ళిపోద్ది. ఇప్పుడు స్ప్రింటర్స్ ఉన్నారు కదా, ఒలింపిక్స్లో 100 మీటర్ స్ప్రింట్ అది చేస్తారు వాళ్ళు. వాళ్ళు సెకండ్స్, 4 సెకండ్లు 5 సెకండ్లో పరిగెత్తారు. ఎండ్ ఆఫ్ ద స్ప్రింట్ వెళ్ళేసరికి వాళ్ళ హార్ట్ బీట్ ఎంత ఉంటుంది తెలుసా? తెలియదు. 250, 260కి వెళ్ళిపోద్ది. కుప్పగూలు చచ్చిపోవాలి కదా, కదా. లేచి మెడలు వేసుకొని చెయ్యి కొరికి నాన్న హంగామా చేస్తే ఎలా చేస్తారండి?